హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సృజీ షైనీ. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిపోతున్నానండి. ఫస్ట్ మనం మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకోవాలండి. తర్వాత మనం కొబ్బరినంతా చిన్న చిన్న పీసెస్ చేయాలి. బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ వచ్చేటట్టే ఒక ప్లేట్లోకి తీసుకోండి. తరువాత కోకోనట్ పీసెస్ అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అన్ని పీసెస్ ఒకేసారి వేసుకోవద్దు, ఒక 2 times 3 times వేసుకోండి. ఇప్పుడు మనకి ఫైన్ పౌడర్ ఇలా వస్తుంది. లేకపోతే కొబ్బరి తురిమే మిషన్ ఉన్న కొబ్బరి తురుముకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. చూస్తున్నారు కదూ, కొబ్బరి చాలా బాగా బ్లెండ్ అయిందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమంతా వేసుకోవాలండి. మళ్ళీ లో స్టీమ్లోనే మనం పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచకూడదండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేయాలంటే 3 teaspoons గీ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1 cup షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 cup మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 spoon యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను 1 కోకోనట్ తీసుకున్నానండి. సో లాస్ట్ మనకి పేస్ట్ ఇలా ఉంటుంది. ఆ పేస్ట్ ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలాగా చేసుకోవాలి. ఎందుకంటే బాగా చల్లారిపోయిన తర్వాత లడ్డు అనేది చేసుకుంటే రాదండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చిన్న సైజులో లడ్డు అనేవి చేసుకోవాలి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదూ, 10 minutesలో కొబ్బరి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.